ఐసీ పాజిటివ్ వచ్చేసి ఐసీ పాజిటివ్ నుంచి ఇది అయిపోయింది. వోల్ట్మీటర్ పాజిటివ్, వోల్ట్మీటర్ పాజిటివ్ ఇచ్చింది. నెగిటివ్ నుంచి నెగిటివ్, నెగిటివ్ నుంచి ఎమిటర్. ఎన్ని ఎమిటర్ ఆల్రెడీ ఇచ్చింది. ఎడిక్షన్ ఉన్నా ఇది కదా మనం చేసిన ఎక్స్పెరిమెంట్. అట్లా ఇస్తే ఎట్లా అవి ఇన్పుట్ చేస్తున్నాం కదా మనం. ఇది కాదు మనం చేస్తుంది ఎన్పిఎన్, పిఎన్పి కాదు. పిఎన్పి అంటే మళ్ళీ పొలారిటీస్ మారిపోతాయి. నెగిటివ్ పాజిటివ్ ఇవ్వాలి, పాజిటివ్ నెగిటివ్ ఇవ్వాలి. సో దిస్ ఈస్ కనెక్షన్స్ అయిపోయిందా. నౌ స్విచ్ ఆన్ ద ట్రిన్నర్కి. ఇప్పుడు ఏం చేయాలంటే కరెంట్ సి దిస్ ఇస్ ద విబి. నౌ వీఆర్ పర్ఫార్మింగ్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్. అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ మనకి ఎట్లా రావాలి? అవుట్పుట్ ఎట్లా రావాలి? ఇన్పుట్ రావాలి. అది అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఎట్లా వస్తుంది? అట్లా కాదు, ఇట్లా వచ్చి ఇట్లా వస్తుంది, ఇట్లా వచ్చి ఇట్లా వస్తుంది, ఇట్లా వచ్చి ఇట్లా వస్తుంది, ఇట్లా వచ్చి ఇట్లా వస్తుంది. ఇది ఐ, ఇది బి, ఇలా రావాలి అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్. సో ఇదేంటి ఫస్ట్ జీరో కండిషన్లా పెట్టేసి దీన్ని డిస్టర్బ్ చేయకుండా ఇది వేరే చేసుకుంటూ ఎక్స్పెరిమెంట్ చేస్తాం. 20 volts ఓకేనా. ఏం కరెంట్ ఉండదు, వోల్టేజ్ ఒకటే. ఫస్ట్ జీరోలో పెట్టినప్పుడు స్ట్రైట్ లైన్ వచ్చేస్తుంది, ఒక వోల్టేజ్ వచ్చింది, స్ట్రైట్ లైన్ వచ్చేస్తుంది అంతే. తర్వాత మళ్ళీ మ్యాక్సిమంకి వెళ్ళిపోండి. నౌ అప్లై సమ్ కరెంట్. సో ఎంత ఉంది? మైక్రో ఉంది సార్. 20 మైక్రోనే. ఓకే, ఒక 10 మైక్రాన్స్ పెట్టుకో ఫస్ట్. ఓకే, 10 మైక్రాన్స్. సో ఈ కండిషన్లో ఒక 10 మైక్రాన్స్ పెట్టాను ఇక్కడ. 0 పాయింట్ ఇది. ఓకే, స్లోలీ వేరే చేయండి. ఇది కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్. నౌ వీ టేక్ ద బోత్ ద రీడింగ్స్. ఇప్పుడు చూడు, ఇది వచ్చింది 1.6, 1.6 ఉంది, 2.2 ఉంది. సో మనకి ఇక్కడ ఏంటంటే కరెంట్ కదా. సో కర్వ్ ఇక్కడ వరకు వచ్చింది ఇట్లా కరెంట్. వోల్టేజ్ 2 పాయింట్, ఇది 2 పాయింట్ కదా. ఇది 1.6, 1 వోల్ట్, 2 వోల్ట్స్, 3 వోల్ట్స్, 4 వోల్ట్స్, 5 వోల్ట్స్ అనుకో. ఇక్కడ 10 మైక్రాన్స్ సెట్ చేసాం. ఓకేనా, 10 మైక్రాన్స్ అంటే ఇక్కడ నుంచి. ఓకేనా, వేరే చేస్తూ పోతున్నాం. సో ఇదేమైంది, ఆగిపోయింది అక్కడ. అంటే 0 నుంచి కొనుక్కున్నా, లేకపోతే ఇక్కడ నుంచి 10 నుంచి అన్నా కొంచెం పైకి వచ్చింది. అంటే ఇలా వచ్చింది 2 కదా, ఇక్కడ 10 మైక్రాన్స్ ఇట్లా వచ్చింది. వచ్చిన తర్వాత కాన్స్టెంట్ అయిపోయింది. దాని తర్వాత కరెంట్ వోల్టేజ్ వస్తుంది. సారీ, వోల్టేజ్ అయిపోయింది. ఇంకా వేరే చేయండి, ఇంకేముండదు అక్కడ. సో దిస్ ఈస్ కాన్స్టెంట్, దిస్ ఈస్ 1. తర్వాత మళ్ళీ 28 మైక్రాన్స్ ఇట్లా వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తుంటే మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతాం. మళ్ళీ అప్లై అగైన్ 20 మైక్రాన్స్, 20 మైక్రాన్స్. పర్ఫార్మ్ ద సేమ్ ఎక్స్పెరిమెంట్. ఓకేనా. సో కింద నుంచి చూసుకున్నాం అనుకోండి, ఇట్లా వచ్చి ఇట్లా వెళ్తుంది. వన్ ఇట్లా వచ్చింది, ఒకటి ఇట్లా వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా వెళ్తుంది. సో లైక్ దిస్ 3 దగ్గర ఆగిపోయింది. ఓకేనా, ఆల్రెడీ నీకు 2 రీడింగ్స్ వచ్చాయి. ఇప్పుడు 20 దగ్గర. అగైన్ ఐ విల్ గో ఫర్ 30. మైక్రాన్స్. 5 millions. Now we got 3 readings. ఒక 4 రీడింగ్స్ తీసుకుంటే ఎక్స్పెరిమెంట్ అయిపోయినట్టే. అగైన్ ఐ గో ఫర్ 40 మైక్రాన్స్. సేమ్ పర్ఫార్మెన్స్. అంటే 7.5. సర్టెన్ రేంజ్ లో కరెంట్ అన్నది వోల్ట్ స్టాప్ అయ్యి కరెంట్ అన్నది ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. 1 వోల్టేజ్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఎంత వచ్చింది? 10 ఒకటి వచ్చింది, 20 ఒకటి. 20 మైక్రాన్స్ తెచ్చుకుంటే ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు. 0 నుంచి కానీ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకున్నాం, మళ్ళీ ఇట్లా వెళ్ళిపోయింది. 30 ఇట్లా వచ్చింది, మళ్ళీ ఇట్లా వెళ్ళిపోయింది. మళ్ళీ 40, మళ్ళీ ఇక్కడ 40 అనుకో, ఇక్కడ నుంచి 40 మళ్ళీ ఇట్లా వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ నుంచి వస్తుంది అనుకో, 40 నుంచి ఇలా కూడా కన్సిడర్ చేసి ఇట్లా చేసుకోవచ్చు. అంటే మనం దీనికి లిమిట్ 40 వరకు ఇచ్చినాం. అంటే ఒక్కొక్క రీడింగ్కి అంటే సపోజ్ సార్ 40 రీడింగ్స్ ఇచ్చినాం. 40 లిమిట్ అంటే కరెంట్ దీనికి 40 లిమిట్ లో పెట్టాం. 40 మైక్రాన్స్ పెట్టినాం. అప్పుడు మనం ఎంత మెజరింగ్ అక్రాస్ కలెక్టర్ కరెంట్ అండ్ కలెక్టర్ వోల్టేజ్. అప్పుడు దీన్ని మనం వేరీ చేసినప్పుడు కరెంట్ అన్నది ఒక రేంజ్ లో ఆగిపోయి వోల్టేజ్ అన్నది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్.
ఓకేనా. ఇప్పుడు 4 రీడింగ్స్ వచ్చాయి 40 మైక్రామ్స్కి ఆల్మోస్ట్. ఇంకా కూడా తీసుకోవచ్చు, ఇంకొక మ్యాక్సిమం ఇంకో 50కి వెళ్దాం. దీనికి నేను మైక్రో కాకుండా మిల్లీ ఇవ్వచ్చా? నో 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 నో, ఇన్పుట్లో నువ్వు మైక్రోలోనే వస్తుంది. హౌ యూ కెన్ గివ్, ముందు 100K రెసిస్టెన్స్ ఉంది, అవునా కదా. ఇన్పుట్లో కానీ నువ్వు మిల్లీ ఇచ్చినావు అనుకో చచ్చిపోద్ది ఇది. ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ చూసారా? ఫస్ట్ అవుట్పుట్ ప్రాబ్లం డైరెక్ట్ అవుట్పుట్ చూపించాం. సెట్ చేయడం 5 మల్టీమీటర్లు కావాలని చెప్పారంటే 5 మీటర్లు నేను అంటే మ్యాక్సిమం అంటే మల్టీమీటర్లో జస్ట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు ఉన్న పారామీటర్స్ ఎన్ని, టోటల్ 4 పారామీటర్స్. ఈ 4 పారామీటర్స్లో ఇన్పుట్లో మనం ఏం చేస్తాం, ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అయితే ఇప్పుడు అవుట్పుట్ చూస్తున్నారు కదా, అవుట్పుట్ దేనికి వర్సెస్ దేనికి చూస్తున్నారు? నేను ఇది వర్సెస్ అంటే ఇది అది వద్దు, టెక్నికల్ వర్డ్స్ చెప్పాలి. ఐబీ చెప్పనా? ఐసీ వర్సెస్ వీసీ. ఎగ్జాక్ట్లీ. దానికి మనం ఏం చేస్తాం, ఐబీని కాన్స్టెంట్ పెడతాం. అది కాన్స్టెంట్. ఐబీ కాన్స్టెంట్ పెట్టి వీసీ వేరే చేస్తాం. ఐబీ కరెంట్ బేస్ కరెంట్ కాన్స్టెంట్ పెట్టి కలెక్టర్ కరెంట్ ఇంకా బేస్ కరెంట్ తీసుకుంటాం. కరెంట్ మనం అబ్జర్వ్ చేయాలి అంతే. అంటే మెయిన్ పారామీటర్స్ రెండే, ఒకటి కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి ఆ 2 మీటర్లు చాలా మనకి. అయితే నేను ఇక్కడ మిస్టేక్ ఏంటంటే వేరే మల్టీమీటర్ పెట్టుకుని కాన్స్టెంట్. మీరు మిస్టేక్ చేసిన ప్రాబ్లం లేదని ఇక్కడ చేసుకోవచ్చు. కాకపోతే మనం వెళ్ళి ఫస్ట్ వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మనం ముందు కన్ఫ్యూజ్ అయిపోయారు అనుకోండి, వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని ఎదురిచ్చేస్తారు. ఆ ఛాన్స్ మీరు దొరికేమంటే ఇంకా ఆడుకుంటారు. అదే ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్లో ఏం చేస్తాం, దీన్ని కాన్స్టెంట్ పెట్టి దేని కాన్స్టెంట్ ఓకేనా. మనం ఇప్పుడు 5 రీడింగ్స్ వచ్చాయి.